సంక్రాంతి పందెం కోళ్ళు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. పెళ్లి చేసుకుంటావా లేదా? వదినమ్మా ఎందుకు చేసుకోను, పర్ఫెక్ట్ గా చేసుకుంటా. ఎలా ఉండాలి అమ్మాయి? అలా ఉండాలి. మా ఫ్యామిలీలో ఆస్టీస్ అమ్మాయి ఉంది. బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా. అంతకన్నా అందమైన అమ్మాయి మన ఫ్యామిలీలో ఉందిరా. ఆయన ఏవో కలలు ఆగవే తెలుసా. బావా ఆ, నాలో నీకేం నచ్చింది? నీ మగతనం. మరి నా మగతనం? ఏమి ఏమి భామ, నులక మంచం టైట్ చేసా, రొయ్య పట్టు చారు చేసా, రైట్ పట్టి లైట్ తీసమా. మరదళ్ళు మరదల్ని పిలవమంటే ఎదవల్ని పిలిచారేంటి? నీతో పాటు వస్తే నన్ను కూడా నీలాగే అనుకుంటారని చెప్పానా? అంటే నేను ఎదవనా? ఎదవగాక ఏద పండితుడుగా నువ్వు. లడ్డు మిఠాయి నీకు రమ్యముగా తినిపిస్తే నువ్వు చేసుకో బావా. మరి నేనెవరికి పెట్టాలి? సుధీర్ కను శేఖర్ మాస్టర్ పెట్టు. తెంగరగానా తెలియ పెట్టు. ఏంటి ప్రదీప్ శ్రీముఖిని చేసుకున్నాడు అయినా ఇంత సంతోషంగా ఉన్నాడు ఏంటి అని చూస్తున్నారా? ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంటే అర్థం కావట్లేదా సౌండ్ బాక్స్ ఇంట్లో లేదని? హైదరాబాద్ లో వింత ప్రదీప్ శ్రీముఖి అనే ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుని ఆశ్చర్యానికి గురి చేశారా? పటాష్ షోకి వెళ్ళింది. అదేంటి పెళ్ళైన తర్వాత కూడా ఇంకా మానలేదా? మానేసింది. మరి రవి మానేయలేదని మళ్ళీ వెళ్ళింది. నేను తాళి కట్టాను, వాడు తాయెత్తు కట్టాడు. తాళి కంటే తాయెత్తు పవర్ఫుల్ కదా, అందుకే అక్కడక్కడే తిరుగుతుంది. శేఖర్ హ్యాపీ సంక్రాంతి. అదేంటి ఇలా చెప్పారు? షేక్ హ్యాండ్ ఇచ్చి ఏ అదవైనా చెప్తాడు. రోజా పువ్వు ఇచ్చి చెప్పాడే. రొమాంటిక్ పెళ్లి. నీ పేరేంటి? ప్రదీప్ మాస్టర్. నీ పేరేంటి? రశ్మి. నీ పేరేంటి? శేఖర్ మాస్టర్. ఏమా లిప్స్టిక్ మూతికి పెట్టుకున్నావా లేకుండా మూతిలో లిప్స్టిక్ పెట్టుకున్నావా? నీ పేరేంటి? నా పేరు రోజా. రోల్ నెంబర్ 2 కమింగ్ సూన్ సార్. కమింగ్ సూన్ ఏంట్రా? శేఖర్ మాస్టర్ కొట్టారంటే రేపు ఉదయం ఎమ్మెల్యే అనేది మీ రేషన్ కార్డు క్యాన్సిల్ చేసేస్తా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెన వేసుకోవ నా తోడు రావా, నా ఆశ భాష వినవా సఖియా సఖియా సఖియా, నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా. అష్టాదశాధ్యాయిని పుట్టిన వానికి పెళ్ళవ్వక తప్పదు, పెళ్ళైన వాడికి నరకము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. ప్రదీప్ రష్మి జోడి నరకమే కాదు అంతకు మించి. మీ నాన్న నన్ను ఒకసారి కొడితే నువ్వు 4-5 సార్లు కొడుతున్నావు. తండ్రిని మించిన కొడుకు అనిపించుకోవాలి కదా. తండ్రిని మించిన కొడుకు అనిపించు. నువ్వు తండ్రిని మించిన కొడుకులా లేవు, తండ్రిని ముంచేలా ఉన్నావు. సంక్రాంతి అంటేనే రైతుల పండగ. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఈ రోజు మనం కడుపు నుండి అన్నం తింటున్నాం అంటే రైతుకు సెల్యూట్ చేయాలి. సంక్రాంతి పందెం కోళ్ళు జనవరి 14 ఉదయం 9 గంటలకు.